ఒకసారి సింపుల్గా బ్రీఫ్గా చెప్తున్న రూల్స్ అనేవి. ఒక బుల్లిష్ మూవ్లో ఉన్నప్పుడు వీ నీడ్ ఏ 2 క్యాండిల్ రిట్రేస్మెంట్ ఆఫ్ ది ఆపోజిట్ క్యాండిల్స్. అంటే ఇది ఒక బుల్లిష్ మూవ్. ఈ రిట్రేస్మెంట్లో మనకు ఒక 2 క్యాండిల్ రిట్రేస్మెంట్ అనేది ఇక్కడ కావాలి. అది కూడా ఎలా ఉండి 2 క్యాండిల్స్ మస్ట్ బి కాన్సిక్యూటివ్. 2 నా అంటే కాదు, ఎగ్జాక్ట్ 2 అంటే కాదు. ఈ 2 క్యాండిల్ రిట్రేస్మెంట్ వస్తే నీకు దీని తర్వాత ఒక 100-200 క్యాండిల్స్ అన్న ఫామ్ అయిపోయి నీకు సంబంధం లేదు. నీకు 2 క్యాండిల్ రిట్రేస్మెంట్ వచ్చిందా, ఇట్స్ ఎ వ్యాలిడ్ రిట్రేస్మెంట్ అంతే. థర్డ్ రూల్ ఏంటి, ఈ ఫస్ట్ క్యాండిల్లో కింద ఈ బాడీ అనేది క్లోజ్ అవ్వాలి, కంపల్సరీగా క్లోజ్ అవ్వాలి. విక్ కాదు, బాడీ. మళ్ళీ చెప్తున్నా, బాడీ క్లోజ్ అవ్వాలి, విక్ కాదు. నీకు జస్ట్ ఒక 1 పిప్ క్లోజ్ అయినా సరిపోతుంది. జస్ట్ ఇలా కొంచెం ఒక 1 పిప్ క్లోజ్ అయినా కూడా వ్యాలిడ్ రిట్రేస్మెంటే. మీరు జూమ్ చేసి చెక్ చేసుకోవచ్చు, చాలా రిట్రేస్మెంట్స్ ఉంటాయి ఇలా. అంటే ప్రాపర్ రిట్రేస్మెంట్స్ అవి. చాలా మంది చిన్న అంటే అంత పర్ఫెక్ట్ అబ్జర్వ్ చేయకపోవడం వల్ల దీన్ని కన్సిడర్ చేయరు. అందరికీ వ్యాలిడ్ రిట్రేస్మెంట్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు హైలో ఎలా కన్ఫర్మ్ అవుతుందో చూద్దాం. ఇదేంటి, ఒక బుల్లిష్ మూవే కదా, ఇది ఇంపల్స్ రిట్రేస్మెంట్ ఇదే కదా. మనం దీన్ని ఏమంటాం, హై అంటాం. దీన్ని ఏమంటాం, లో అంటాం. కానీ ఇదే ఎప్పుడు కన్ఫర్మ్డ్ హై అవుతుంది, ఇది ఎప్పుడు కన్ఫర్మ్డ్ లో అవుతుంది. ఎప్పుడైతే మనకు మార్కెట్లో ఇక్కడ 2 క్యాండిల్ రిట్రేస్మెంట్ వస్తుందో ఈ రిట్రేస్మెంట్ అనేది వ్యాలిడ్ రిట్రేస్మెంట్. ఈ హై అనేది ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది, ఎప్పుడైతే ఈ హైని బ్రేక్ చేసి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందో వి కన్సిడర్ దిస్ యాజ్ ఈ కన్ఫర్మ్డ్ హై. సింపుల్, ఏం లేదు. ఎప్పుడైతే మార్కెట్ ఇంపల్స్ మూవ్ వస్తుందో దాని తర్వాత రిట్రేస్మెంట్లో మనకు ఒక 2 క్యాండిల్ రిట్రేస్మెంట్ చెక్ చేసుకోవాలి ఫస్ట్. మార్కెట్ ఎప్పుడైతే మనకు ఒక స్ట్రాంగ్ ఇంపల్స్ మూవ్ ఇస్తుందో దాని తర్వాత వచ్చే రిట్రేస్మెంట్లో ఒక 2 క్యాండిల్ రిట్రేస్మెంట్ చెక్ చేసుకోవాలి. అది కూడా ఏంటి, ఆపోజిట్ క్యాండిల్ రిట్రేస్మెంట్. అది కూడా ఎలా ఉండాలి, 2 కాన్సిక్యూటివ్ క్యాండిల్స్ అండ్ ద బాడీ షుడ్ క్లోజ్ బిలో ది అదర్ క్యాండిల్. ఫస్ట్ క్యాండిల్ బాడీ అనేది సెకండ్ క్యాండిల్ బాడీ కింద క్లోజ్ అవ్వాలి. ఈ హై కన్ఫర్మ్ ఎప్పుడు అవుతుంది మనకి, ఈ హై అనేది ఒక గ్రీన్ క్యాండిల్తో ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో వి కన్సిడర్ దిస్ యాజ్ ఎ కన్ఫర్మ్డ్ హై. అప్పుడు ఇది కన్ఫర్మ్డ్ హై అవుతుంది, ఇది కన్ఫర్మ్డ్ లో అవుతుంది. సేమ్ ఈ స్ట్రక్చర్లో కూడా అంతే. ఇంపల్స్ మూవ్ వచ్చింది, రిట్రేస్మెంట్లో 2 ఆపోజిట్ క్యాండిల్స్ ఉండాలి. ఈ హై మీద మనకు గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ అనేది కావాలి.